అందరికీ నమస్కారం అండి. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ 4 రోజులే సమయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఆధార్ కార్డు వివరాలు సరిచేసుకోవడానికి సెప్టెంబర్ 14 వరకు గడువు అయితే విధించారు. ఈ పరిస్థితిలో ఆధార్ కార్డును అప్డేట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఏ రకమైన ఆధార్ కార్డును మార్చాలనే వివరాలు అయితే విడుదలయ్యాయన్నమాట. దీని ప్రకారం కొత్తగా చివరి తేదీ సెప్టెంబర్ 14కు మార్చారు. వ్యక్తిగత ఖాతాలను ఉపయోగించి ఈ సంవత్సరం సెప్టెంబర్ 14 వరకు అయితే వివరాలు అయితే సవరించవచ్చు. ఒకవేళ మీ ఆధార్ కార్డు కనుక పాతదైతే అంతకు ముందుకు ఉంటే అంటే మీరు గత 10 ఏళ్లలో మీరు ఆధార్ వివరాలు కనుక అప్డేట్ చేయకుంటే ఆగస్టు 14 వరకు చేరే అవకాశం మునుపటి నోటిఫికేషన్లో ఉండేది. ఇక యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో డిసెంబర్ 14 వరకు దీన్ని ఉచితంగా అయితే చేయవచ్చు అని తెలిపింది. ఆ తర్వాత గడువును మార్చి 14 వరకు అయితే పొడిగించారు. అనంతరం గడువును జూన్ 14 వరకు అయితే పొడిగించారు. ఇప్పుడు కొత్తగా ముగింపు తేదీ సెప్టెంబర్ 14 అయితే మార్చారు. ఏం జరుగుతుంది, మీరు మీ కొత్త ఆధార్ కార్డు కనుక అప్డేట్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్లో కొత్త కార్డుని అయితే పంపబడుతుంది. మీరు దానిని ముద్రించవచ్చు. కాకపోతే మీరు పీవీసీ కార్డు వంటి కార్డులను ఆర్డర్ చేయవచ్చు. ఇది కొన్ని రోజుల్లో మీ ఆధార్ చిరునామాకి అయితే చేరుతుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆధార్ సంబంధిత మోసాలను నిరోధించడానికి యూఐడి 10 సంవత్సరాలతో పాటు ఆధార్ కలిగి ఉన్న వారందరి వివరాలను తాజాగా సమాచారం అప్డేట్ చేయాలని చెప్పేసి కోరిందనమాట. సో ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా 10 సంవత్సరాలు నిన్నట్లయితే ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా అయితే సరి చేసుకోవాలని, అప్డేట్ కూడా చేసుకోవాలని, ఉదాహరణకి ఏదైనా పొరపాట్లు ఉన్నా కూడా అందులో సరి చేసుకోవచ్చు. ఇక పూర్తి స్థాయిలో కూడా ఒకవేళ సెప్టెంబర్ 14 వరకే కానీ తర్వాత ఎవరైనా అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా రుసుము అయితే చెల్లించాలి. ఇప్పటి వరకు అయితే ఫ్రీగా అయితే అందుబాటులోకి అయితే ఉందన్నమాట. ఈ సేవలు కూడా త్వరపరండి అందరూ.